నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవములో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సర్వసమర్థతో వారి అంకిత భక్తులకు ముందు జరగబోయే చెడును తెలియజేసినప్పటికీ భక్తులు తెలుసుకోలేని లీలలో ఇప్పుడు స్మరించుకుందాం. తుమ్మల తలుపూరు ప్రాంతం. ఆ ఊరిలో ప్రతి ఇంట్లోని స్వామివారి భక్తులు ఉండేవారు. ఆ ప్రాంతంలో స్వామివారు ఎప్పుడు పర్యటించినా అక్కడ పండగ వాతావరణమే. స్వామివారు వచ్చారు అంటే ఎంత పని ఉన్నా వారి దగ్గరకు వెళ్ళి వారిని పలకరించి వారి ఆశీస్సులు తీసుకునే కుటుంబాలు ఎన్నో ఉండేవి. అలాంటి కుటుంబముల్లో వయ్యాల వారి కుటుంబం ఒకటి. స్వామివారంటే వారికి ఎంతో భక్తి శ్రద్ధలు. ఆ కుటుంబంలోని వాడే కృష్ణమనాయుడు గారు. స్వామివారంటే ఎంతో ఇష్టముగా ఇతను ఉండేవాడు. ఇతనికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు వీరనారాయణమైన దగ్గరకు వచ్చారు అని ఇతనికి తెలిసింది. స్వామివారిని కలిసి మంచి చెడులు మాట్లాడాలని వచ్చాడు అతను. స్వామి అతన్ని చూసి అడగకుండానే, అయ్యా నీ కొడుకు 51 సంవత్సరములకు పెద్దవాళ్లలో కలుస్తాడయ్యా పెద్దవాళ్లలో కలుస్తాడయ్యా అని అన్నారు. మిగిలిన విషయాలు మాట్లాడి స్వామివారి ఆశీస్సులు తీసుకుని అభయముద్ర వేసిన చీటీ తీసుకుని అతను ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు యుక్త వయసు వచ్చింది. పెళ్లి చేయాలని, సంబంధాలు చూడాలి అని అడిగితే నాకు వద్దు అని కొడుకు అన్నాడు. పంట బాగా పండుతుంది, ఏదైనా వ్యాపారంలో పెద్దవాళ్లతో కలిసి ఇతను పెద్ద వ్యాపారం చేస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కొంతకాలానికి ఇతనికి రాజకీయ నాయకులు, వీరి కొడుక్కి కృష్ణమనాయుడు గారి అబ్బాయికి రాజకీయ నాయకులతో పరిచయం అయింది. స్వామివారు చెప్పిన మాట నిజమైంది. పెద్ద వాళ్లతో కలిశాడు. పెళ్లి చేయాలని స్వామివారిని కోరుకున్నాడు. డాగమూడి అమ్మాయి రమాదేవితో వీరి అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది. ఘనంగా పెళ్లి జరిగింది. రమాదేవి కుటుంబం కూడా స్వామివారి భక్తులే. ఈ రమాదేవి వాళ్ళ నాన్నగారికి పెళ్లి కాకముందే డాగమూడిలో ఇల్లు కట్టుకుంటే స్వామివారు వచ్చి ఇలా చెప్పారనమాట, అయ్యా వీధిలోకి గోడ కప్పు వచ్చింది, నీకు 2వ పెళ్లి తప్పదు అని అన్నారంట. ఆ రోజుల్లో ఆయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత కాలగమనంలో వారికి ద్వితీయ వివాహం జరిగింది. రమాదేవి వివాహం అయిన తర్వాత వారికి 1 బాబు, పాప పుట్టారు. భర్త కాంట్రాక్టర్ పనిచేస్తూ ఉన్నారు. కుటుంబం సాఫీగా సాగిపోతుంది. అతను పని మీద ముంబై నగరం వెళ్తూ ఉంటే అనుకోకుండా ఒకసారి ప్రమాదం జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఈ కృష్ణమనాయుడు కొడుకు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు అతని వయసు సరిగ్గా 51 సంవత్సరములు. కృష్ణమనాయుడు కుటుంబం అంతా బోరును విలపించారు. స్వామివారు ముందుగా సూచించారు, అయినా తెలుసుకోలేక బిడ్డను పోగొట్టుకున్నామని వీరు బాధపడ్డారు. ఇలా అనేక కుటుంబాలకు స్వామివారు ముందుగా చెప్పినా తెలుసుకోలేక నష్టపోయారు. ఇది ఇంకొక లీల. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్ద కట్టెల బండి తోలుతూ ఉన్న పెన్న సుబ్బరామిరెడ్డి గారి అనుభవం ఇది. ఈ సుబ్బరామిరెడ్డి గారికి స్వామి అనుభవం, మహిమ అంటే ఏమిటో బాగా తెలుసు వీరికి. ఎప్పుడు శ్రద్ధతో స్వామివారికి బండి కడుతూ ఉండేవాడు. అప్పుడు ఇలా ఇతను బండి తీసుకొని వచ్చినప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఇతనికి 25 రూపాయలు ఇస్తూ ఉండేవారు. స్వామివారు ఎవరి కష్టానికి తగిన పారితోషికం వెంటనే ఇచ్చేసేవారు కదా. అలాగే ఒకసారి ఇతను బండిలో అలా అవుతూ ఉండగా ఒకసారి ఇతను బండిలో స్వామివారిని పుల్లెలమ్మ గుడి దగ్గరకు తీసుకొని వచ్చాడు. స్వామివారి దిగి ఎదురుగా ఉన్న తాటి చెట్టు వైపు చూసి ఒక పెద్ద ఆయన చూశారు. ఈ స్వామివారి కిందకి దిగి తాటి చెట్టు వైపు చూసి అక్కడే నిల్చున్నారు. అక్కడ ఒక పెద్ద ఆయన కళ్ళు కోసం ఆ తాటి చెట్టు ఎక్కి ఉన్నాడు అనమాట. అతని వైపు చూస్తూ స్వామివారు ఇలా అన్నారు, వృధాగా దెబ్బ తినిపోతాడు అని అన్నారు స్వామి. వెంటనే ఆ కళ్ళు కోసం తాటి చెట్టు ఎక్కిన వ్యక్తి అక్కడే నుండి కింద పడి మరణించాడు.
స్వామివారికి తెలియంది లేదు కదా, వారికి భూత భవిష్యత్ వర్తమానములన్నీ తెలుసు అని అర్థమవుతుంది కదా. ఇన్నాళ్ళు అందరూ చెప్తుంటే అతని సుబ్బరామరెడ్డిగా విన్నాడు. ఇప్పుడు అతని వారి కళ్ళారా చూశాడు. ఈ అనుభవాన్ని పొందాడు అతను. ఒకరోజు తన గురించి అడగాలని శ్రీ స్వామివారి దగ్గరకు, భగవాన్ వెంకయ్య స్వామివారి దగ్గరకు వచ్చాడు అతను. స్వామివారు ఇలా అన్నారు, చెప్పయ్యా అని అన్నాడు. అతను ఇలా అడిగాడు, వారికి ఉన్న తోటలో బోరు ఎప్పుడు వేసుకోమంటారని స్వామివారిని అడిగాడు. అప్పుడు స్వామివారు ఇలా అన్నారు, అయ్యా నువ్వు బోరు వెయ్యలేవయ్యా అన్నారు. ఏంది స్వామి ఇలా అన్నారు అని అనుకున్నాడు అతను. అనుకోకుండా పాత కక్షలతో 4 మనుషులను చంపేశారు. పోలీసు అధికారులు ఇతని ప్రమేయం లేకపోయినా ఇతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇతను ఆ కేసులో ముద్దాయిని చేశారు. ఇలా అతని జీవితంలో ఆ పొలంలో బోరు వెయ్యలేకపోయాడు. ఓం నారాయణ. ఆది నారాయణ.